ఋతువులు స్వభావము. ఋతువుల స్వభావాన్ని బట్టి ఋతువులు మారినప్పుడు మనము తీసుకునే ఆహారాన్ని మార్చుకుంటూ ఉండాలి. ఎప్పుడూ ఒకే రకమైన ఆహారాన్ని కాకుండా ఏ ఋతువులో పండే కూరలు, పండ్లు ఆయా ఋతువులలో తినేలాగా అలవాటు చేసుకోవాలి. ఈ రోజులలో ప్రతి మానవుడు ఏ కష్టాలు లేకుండా తన వారందరూ సంతోషంగా జీవించాలని ఎంతో వ్యయప్రయాసలకు లోనై సంపాదిస్తున్నాడు. కానీ దీని వలన అందరూ సంతోషంగా బ్రతుకుతున్నారా అంటే చాలా తక్కువ మందికే ఆ సంతోషం దక్కుతున్నది అనేది అందరికీ తెలిసిన సత్యమే. మిగతా వారు తీవ్రమైన ఇబ్బందులతో, అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము అనే నిజాన్ని ఆచరించకపోవటమే ఈ కష్టాలకు కారణం. ఎవరి ప్రాంతానికి సంబంధించిన ఆహారపు అలవాట్లు వాళ్ళు పాటిస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. వసంత ఋతువు. ఈ వసంత ఋతువులో శరీరంలోని శక్తిని తగ్గించి అనారోగ్యములను కలుగజేసే కాలము. తీపి, పులుపు రుచులు గల పదార్థాలను బాగా తగ్గించాలి. తప్పనిసరిగా వ్యాయామాన్ని ఆచరించాలి. పాత బియ్యంతో అన్నము వండుకుని తినాలి. రవ్వతో జావ చేసుకొని తీసుకుంటే చాలా మంచిది. శనగలు, పెసలు, ఉలవలు వాడవచ్చు. పొట్లకాయ, కాకరకాయ, మేడికాయలు, నీరుల్లి, అరటి పువ్వు, కంద, లేత ముల్లంగి, కొత్తిమీర, తేనె, ద్రాక్ష, కలకండ, పసుపు, అల్లము, మిరియాల చారు, మెంతికూర, వెల్లుల్లి, కరివేపాకు, సైంధవ లవణము, శొంఠి, తెల్లగలిజేరు ఇవన్నీ తినటానికి వీలైనవే తినవచ్చు. పానకము, శొంఠి, కాఫీ, అల్లం టీ, పాత ఉసిరికాయ పచ్చళ్ళు తినవచ్చు. ఈ రకంగా ఈ వసంత ఋతువులో ఈ ఆహారం తీసుకుని జాగ్రత్తగా ఉంటే ఏ అనారోగ్యము లేకుండా ఆరోగ్యముగా ఉండవచ్చు. గ్రీష్మ ఋతువు మే 15 నుండి జూలై 14 వరకు. గ్రీష్మ ఋతువులో ఎండవేడిమి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో తియ్యని పదార్థాలు, చల్లగా ఉండే ద్రవ పదార్థాలు, మామిడి పండ్లు మొదలగునవి తీసుకునేవారు ఈ కాలంలో కృశించిపోకుండా ఉంటారు. ఉప్పు, పులుపు, కారము అధికముగా గల పదార్థములను ఎక్కువగా తీసుకోకూడదు. ఈ రకంగా గ్రీష్మ ఋతువులో ఆహార నియమాలు పాటించాలి. జూలై 15 నుండి సెప్టెంబర్ 14 వరకు వర్ష ఋతువులో ఈ కాలంలో సమస్త జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలపు ఎండలో తిరగటము, వర్షములో తడవటము, అధిక వ్యాయామము మానుకోవాలి. తేనె వాడటము ఎంతో మంచిది. దానితో పాటు పులుపు, ఉప్పు, నూనె గల పదార్థాలను తీసుకోవాలి. అల్లము, ఆకుపత్రి, ఆవు నెయ్యి, ఆగాకరకాయ, ఆవు వెన్న, ఉసిరికాయ, త్రిఫలాలు, ఉసిరి, తాని, కరక, కిస్మిస్, కొత్తిమీర, కర్బూజా పండు, పాత చింతపండు, చిలుక తోటకూర, పొట్లకాయ, నిమ్మపండు, అన్ని ఆకుకూరలు, ముల్లంగి, మునగపువ్వు కూర, సైంధవ లవణము మొదలగునవి ఆహారంగా వాడటం అలవాటు చేసుకోవాలి. ఇలా ఈ వర్ష ఋతువులో ఏ జబ్బు చేయకుండా ఉండవచ్చు. శరదృతువు సెప్టెంబర్ 15 నుండి నవంబర్ 14 వరకు. శరదృతువు ఈ కాలంలో అతివేడిని తక్కువ చేసే తీపి పదార్థాలు, తేలికగా ఉండి సులభంగా జీర్ణమయ్యే చలువ పదార్థాలు పరిమితిగా తీసుకోవాలి. పాత బియ్యము, గోధుమలు ఆహారంగా తీసుకోవాలి. మాంసము, పెరుగు, సున్నము, తూర్పుగాలి నిషేధించాలి. అల్లము, ఆవు పాలు, ఆవు నెయ్యి, అరటికాయ, అరటిపండు, ఆగాకరకాయ, ఏలకులు, కందిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కొబ్బరికాయ నీళ్లు, కొబ్బరి పాలు, ద్రాక్ష, ఖర్జూరం, గరికవేళ్ల రసము, గోధుమగడ్డి రసము, గాజరగడ్డలు, గోంగూర, చింతపొట్టు, చింతపువ్వు, జీలకర్ర, తేనె, త్రిఫలాలు, కర్బూజా పండు, దానిమ్మ, దోస, దొండకాయ, ధనియాలు, నిమ్మ, నీరుల్లి, బత్తాయి, నారింజ, నేరేడు పండ్లు, పటిక బెల్లం, పెద్ద బచ్చలి కూర, పుల్ల బచ్చలి కూర, పానకం, బూడిద గుమ్మడికాయ కూర, లేత మునగాకు కూర, మెంతి కూర, కొయ్య తోటకూర, శనగ పులుసు, సునాముఖి చారు, పేలాలు, మేడిపండ్లు, బార్లీ జావ, పచ్చి పెసరపప్పు లేక పెసరకట్టు, పొట్లకాయ, బీరకాయ, నక్కదోసకాయ, చుక్కకూర, పెరుగు తోటకూర, పొన్నగంటి కూర, పాత నిమ్మ, ఉసిరి, దబ్బ, చింతకాయ పచ్చళ్ళు వాడవచ్చు. ఇవి వాడటం వల్ల ఈ కాలంలో అతివేడి లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. హేమంతము, శిశిరము నవంబర్ 15 నుండి జనవరి 14 వరకు. చలి ప్రభావము కల హేమంత ఋతువులో శరీర భాగాలకు చలి వలన ఎలాంటి ఆహారమైనా జీర్ణమవుతుంది. కాబట్టి హేమంత ఋతువులో
బలము గల తీపి పులుపు రుచులు గల వాటిని ఎక్కువగా తినాలి. లేకపోతే దీని తరువాత వచ్చే శిశిర ఋతువులో ఎదురవ్వబోయే జబ్బులను తట్టుకోవడానికి తగిన శక్తిని సమకూర్చుకోవాలి. కనుక నూనె, పులుపు, ఉప్పుతో చేసినటువంటివి, ఆవు పాలు, పంచదార, బెల్లము, తీపి పాయసాలు బాగా తినేవారికి ఆయువు వృద్ధి చెందుతుంది. నిత్యము నూనె రాసుకొని మర్దన చేసి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఎండను తగులనియ్యాలి. శిశిర ఋతువులో హేమంత, శిశిర ఋతువుల్లో పాత బియ్యాన్ని వండుకొని తినాలి. కందిపప్పు, పొట్లకాయ, బీరకాయ, లేత వంకాయ, లేత మునగకాయలు, చిన్న ముల్లంగి, కంద, పుదీనా, ఆకుకూరలు, నీరుల్లి, వెల్లుల్లి, అల్లము, సొంఠి, ఆవాలు, లవంగాలు, మిరియాలు, బెల్లము, ఇంగువ, జీలకర్ర, వాము, దాల్చిన చెక్క, నువ్వులు, పాత చింతపండు, ఉలవచారు, శనగలు, ఆవు పాలు, ఆవు నెయ్యి, దానిమ్మ, రేగిపండ్లు, బాదం పప్పు, ద్రాక్ష పండ్లు, ఖర్జూరపు పండ్లు, నారింజ పండ్లు, నిమ్మ పండ్లు, మారేడు, పాత చింతకాయ, పాత ఉసిరికాయ పచ్చళ్ళు, పానకము సేవించవచ్చు. ఈ విధముగా ఏ ఋతువుకు తగినట్లుగా ఆ ఋతువులలో దొరికే కూరగాయలు గాని, పండ్లు గాని వాడుకుంటూ ఉంటే ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకుని ఆనందముగా ఉండవచ్చు. ఇదే ఆరోగ్యమే మహాభాగ్యము అనే నిజము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.